ఉన్న గత ముఖ్యమంత్రి కావచ్చు, గత ప్రభుత్వాలు కావచ్చు, ప్రజాప్రతినిధులను అవమానించే విధంగా, అవమానకరంగా ఇప్పుడున్న ముఖ్యమంత్రిని ప్రజాధనంతో నిర్మించిన సెక్రటరియట్ కూడా రానుకుంటే చేసిన గత ప్రభుత్వం ద్వారా ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు కొద్దిగా ఆలోచిస్తాడేమో అనుకున్నాను. ప్రజాప్రతినిధులకు గౌరవిస్తాడేమో. మేము కూడా ప్రజలతో ఎన్నుకోబడ్డాం, ప్రజాస్వామ్యయుతంగా ఎన్నుకోబడ్డాం. ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు ఓపెన్ గా బహిరంగంగా చెప్తున్నాడు, గవర్నమెంట్ సంక్షేమ పథకాలు ఏవైనా మేము బీఫామ్ ఇచ్చిన వ్యక్తులే తీసుకెళ్తారని. ఒకవేళ ముఖ్యమంత్రి గారు మీరు ప్రజాస్వామ్యాన్ని అవమానిస్తే, ప్రజాస్వామ్యం మిమ్మల్ని అవమానిస్తే ఒకరోజు ఇది బహిరంగంగా ముక్కుసూటిగా చెప్తున్నాను, మీకు వినపడాలని. ఎందుకంటే మేము కూడా ప్రజలతో ఎన్నుకోబడ్డాం. మీరేమంటున్నారు? తెలంగాణ అసెంబ్లీలో ఇక్కడ ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఉంది, ఢిల్లీలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఉన్నది కాబట్టి మాకు నిధుల కొరత రాదనుకున్నాం. మేము కూడా అంతే. ఆరుమూరులో ప్రజలు ఎన్నుకున్న నాయకుడు ఉన్నాడు, కొడంగల్లో ప్రజలు ఎన్నుకున్న నాయకుడు ఉన్నాడు. దయచేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే ప్రకటన చేయకండి, తర్వాత ప్రజాస్వామ్యం అవమానించే పరిస్థితి తెచ్చుకోకండి. ముందుగా మీరు ఏ రోజైతే ప్రకటించారో ఇక్కడున్న ఓడిపోయిన నాయకుడు కాంట్రాక్టర్లను బెదిరిస్తున్నాడు, అధికారులని ఇంటికి వచ్చి రివ్యూ చేయమంటున్నాడు. మా ముఖ్యమంత్రి గారు చెప్పారు, అంటే ఒక బాధ్యతమైన స్థానంలో ఉన్న మీరు ఇలాంటి ప్రకటన వల్ల ఓడిపోయిన వాళ్ళు రివ్యూ చేసే పరిస్థితికి వచ్చింది. ఒకవేళ ఓడిపోయిన వాళ్ళే రివ్యూ చేయాలనుకుంటే సంక్షేమ పథకం మీరెందుకు ముఖ్యమంత్రి, మీరెందుకు మాజీ ముఖ్యమంత్రి ఉన్నారు, మాజీ మంత్రులు ఉన్నారు, వాళ్ళే రివ్యూ చేయాలి. కాబట్టి దయచేసి ఈ మీడియా ముఖంగా చెప్తున్నాను. రెండోది, నిన్నటి ఇష్యూలో చాలా మంది, ఒక 2000 మంది ఫోన్ చేశారు నాకు, వైస్ రైస్ అన్నారు. రోజు నేను మాట్లాడిన పెద్ద నాయకులందరూ ఉన్నారు, మా అధ్యక్షుడు, ఆల్ పార్టీ సభ్యులు ఉన్నారు. ఒక ఇష్యూని ఇంత నగ్నంగా చెప్తావా, ఇంత ఈ రకంగా చెప్తావా, ఇబ్బంది కూడా మాకు అన్నారు. ఎట్లనే చెప్తానని చెప్పాను. చెప్పగానే ఈ రోజు నలుగురు ఎన్ఆర్ఎస్, నిన్న ఒక ఎన్ఆర్ఎస్ వచ్చాడు, 4 నియోజకవర్గంలో ఉన్న అన్ని స్కూళ్ళల్లో బాత్రూమ్ వ్యవస్థ చెప్పాలి. సమస్య చెప్పకపోతే ఎవరు చెప్పాలి? అందరూ మసిపూసిన మారడికాయలాగా ఉంటున్నాం. కారణాలు చాలా చోట్ల ఇప్పుడు కూడా శ్మశానం ప్రకటించారు, పవర్ లేదు, పవర్ లేదు, వాటర్ లేదు, ఇట్లాంటి మౌలిక వసతులు లేని మధ్యన ఉంటారు మనుషులు. కాబట్టి దయచేసి మిగతా విషయం నేను మళ్ళీ మాట్లాడతాను. మీడియా మిత్రులకు మీరు కూడా వీలంత మటుకు ఇప్పుడు అదేదో ఏంటి కేజీఎఫ్ మా ఎంపీ గారు కూడా వస్తామన్నారు, మళ్ళీ ఒకసారి వెళ్తాం. జిల్లా నాయకత్వం 1000 కోట్ల కుంభకోణం జరిగింది. మీడియా మిత్రులను అడిగారు, ఎక్కడ వెళ్ళారు మీరు అందరూ? 1 ఎకరాలతో 20 ఎకరాలు తవ్వారు. మళ్ళీ దానికి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ మంత్రులు సహకారం అందిస్తున్నారు. మాజీ శాసనసభ్యులు కానీ నోటీసులు ఇప్పిస్తే మళ్ళీ కాంగ్రెస్ మంత్రులే సహకారం అందిస్తున్నారు. ప్రజాధనం ఎక్కడైతే వృధా అయిందో 60 కోట్లు రావాలి. మళ్ళీ కాంగ్రెస్ మంత్రులు, కాంగ్రెస్ లీడర్లు పైరవి చేసే వాపుతున్నారు. ఒక ప్రజానాయకుడుగా ప్రతిపక్షం ఉన్నప్పుడు ప్రజల ఆస్తులని రికవరీ చేయడానికి చట్టాలను వాడండి అయ్యా బాబు అంటే, మళ్ళా చట్టాన్ని ఇప్పుడున్న ప్రభుత్వంలో చుట్టంగా తీసుకోండి. కాబట్టి దయచేసి ఈ మీడియా పరంగా చెప్తున్నాను, అక్రమాలు ఇప్పుడు ఇక్కడ ఏదైతే మాట్లాడు మళ్ళీ మొదలు పెట్టారు, ఎంతవరకు మీరు ఈ దురాకథనాన్ని మీరు తీయండి. ఇప్పుడు ఏదైతే రూలింగ్ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ మొదలు పెట్టింది కలెక్షన్స్, ఇక్కడ ఉన్న ఓడిపోయిన నాయకుడు అందరు వసూలు చేస్తున్నాడు, వాటాలు బహిరంగంగా చర్చించుకుంటున్నారు. అక్కడ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇప్పుడు ఇక ముందు ముసళ్ళ పండుగ, ఈ 3 నెలల పార్లమెంట్ ఎలక్షన్ తగిన సమాధానం చెప్తాం. కాబట్టి ఇంకా వివిధ విషయాలు ప్రత్యేకంగా మాట్లాడతాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.